హాయ్ అండి. ఇక్కడైతే ఆషాఢం వచ్చింది కదా, ఇక్కడైతే గోరింటాకు పెట్టేసుకుంటున్నాము. బట్ చాలా అయితే లేట్ అయింది, మేమైతే ఇప్పుడు పెట్టేసుకుంటున్నాము. ఇక్కడైతే అమ్మ ఇంటెనకాల ఉన్న చెట్టుకి గోరింటాకు తీసుకొచ్చింది అనమాట. ఇక్కడైతే మిక్సీ పట్టేసుకున్నారు. దీంట్లో ఒక్క చింతపండు ఇంకా నిమ్మకాయ అలా వేసారు, బాగా ఎరగా. గోరింటాకు పెట్టుకోవడం చాలా లేట్ అయింది, కాలైతే రెడ్గా పండదండి. కాలకొద్దు గేర్ మంటవాళ్ళ వచ్చి దానికంటే గేర్ రాదన్న వచ్చి అయినా అంతంత జోరు జోరు ఎందుకు పెట్టిన కవర్ కట్టుకోలేకపోతే ఖాళీగా ఉందని ఇప్పుడు అందరికి పెడుతుంది. నాకు ఏ పెళ్లి కూతురు పెట్టినట్టు నాకు కాళ్ళు అంటే పెడుతుంది. వాడికి నేను పాలు ఎట్టియాలి, అట్లా చొక్క చొక్క పెడితే నాకు ఈ చేతికి కూడా పెట్టలేకపోతే కూడా పెట్టుకోలేడు. ఒక చేతికి పెట్టుకోవాలి చొక్క. పిల్లలు కూడా దాశాను ఎందుకంటే ఏం పెట్టకూడదు. పిల్లల సంవత్సరం నాకు గోరంటాగే పెట్టకూడదు. ఎత్తు లాక్కుంటే లేకపోతే నెత్తు పెట్టు లాక్కుంటా మరి అంతకాడికి ఏమన్నా నాకు కుప్పలు కుప్పలు ఉన్నట్టు వేడి తగ్గింది కదా. మరి ఆయన కూడా ఒక చొక్క పెట్టాను, కూడా ఒక చొక్క పెట్టట. నేనైతే 15 మినిట్స్ ఉంచుకున్నానండి, బాబు ఏడుస్తున్నారని ఇంకా తీసేసి పండుకున్నాను నైట్. ఇక్కడైతే మార్నింగ్ అనమాట, అంత రెడ్గా పండలేదు. ఇక్కడైతే జాంపాలు వచ్చాయి తీసుకున్నాము, చిన్న జాంపాలు అంటారు కదా, అవి తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి నేను కొబ్బరి బొండం తాగేసాను అనమాట, కోకోనట్ వాటర్. ఇది తాగేసిన తర్వాత ఆ పాప అయితే దీంట్లో కొబ్బరి తింటారనమాట. ఇక్కడైతే అమ్మ కొబ్బరి తీస్తున్నారు, తనకి చాలా ఇష్టం కొబ్బరి అనేది. 3 months అవుతుంది గ్యాల్బెటర్లో స్టోన్స్ ఉన్నదానికి సర్జరీ అయింది కదా, అది అనేది ఇంకా కొంచెం పచ్చిగానే ఉంది, కొంచెం అది ప్రాబ్లం వచ్చింది. అది చూపించుకోవడానికి అనేది హాస్పిటల్కి వెళ్తున్నాం. ఇప్పుడైతే ఇంటి ముందు బస్సు వస్తుందండి, దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాం. బస్సు వస్తే మాత్రం వెళ్ళిపోయి చూపించుకొని అసలు ఏం జరిగింది ఏంటనేది మళ్ళీ వీడియో అనేది చేస్తాను. స్టిచ్చెస్ అనేది ఇలా మానిపోయాయండి, మళ్ళీ ఎందుకో ఏమో కానీ ఇలా కొంచెం హోల్ లాగా పడిపోయి దీంట్లో నుంచి బ్లడ్ చీరి అట్లా వాటర్ లాగా వచ్చింది. ఇదిగో ఇలా చేసి అయితే ఒక 10 days నుంచి చూపించుకుంటున్నానండి. ఇలా మాది మెయిన్ రోడ్ అండి, వెహికల్స్ అండ్ ఆవులు ఇలా వస్తుంటాయి. ఇక్కడైతే పూలు కోస్తున్నానండి. అమ్మ వాళ్ళ ఇంట్లో సన్న జాజులు మరి విట జాజులు ఏమంటారు సంథింగ్, నాకైతే తెలియదండి అంత ఐడియా. ఇలా కోస్తుంటాను అనమాట, కోసి పూలు పాపకు పెట్టేస్తాను. ఇక్కడైతే మాల కట్టాను, ప్రెగ్నెన్సీతో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేర్చుకున్నాను అనమాట. పాప పుడితే ఇలా పూలు పెట్టడానికి ఉంటుందని నేర్చుకున్నాను. ఇక్కడ వచ్చేసి పాప నైట్ బ్రష్ చేసింది అనమాట, ఉయ్యాలతోటి ఇలా ఊగే ఉయ్యాలన్నమాట. బట్ దీనికి ఇలా కూడా ఉంటుంది అనమాట, ఇలా మనం ఇలా దబ్బుకుంటూ వెళ్ళిపోవచ్చు. పాప అయితే ఇలా చేస్తుంది ఏడుస్తున్నాడని. ఇక్కడ వచ్చేసి పాపకు అనేది ఫుడ్ పెడుతున్నానండి. చాలా టైం తీసుకుంటుంది ఫుడ్కి మాత్రం. ఏదో ఒకటి రైమ్స్ అట్లా పెడుతూ ఉంటే మాత్రం తింటుంది ఫోన్లో, లేకపోతే ఫోన్ ఇవ్వకుండా ఇలా పెడుతూ ఉంటాను అనమాట. బయటికి తీసుకొచ్చి డాగీస్ ఇలా చూయించి, వెహికల్స్ ఇలా చూయించి అయితే ఫుడ్ పెట్టేస్తాను. దగ్గరికి రావాలి మమ్మీ అంటే కొడతారంటే ఆమె తినిపోతే అమ్మ అని కొడతారా మీరు చైతని? మీరు రామ్ తిన్నారా అడుగు. తిన్నారా మీ ఇంట్లో పిల్లలు కూడా ఇట్లానే చేస్తారా మారం చేస్తారా మీ ఇంట్లో కూడా? చూడండి మా చైత్ర చూడండి, ఆమె తినకుండా ఇసుకిస్తుంది, రోజు ఇసుకిస్తుంది, ఇసుకోసుకోదు. స్కూల్కి వెళ్తున్నావు చెప్పు, స్కూల్కి వెళ్తున్నావా లేదా? వెళ్తున్నావు, ఎప్పుడు వెళ్తున్నావు నువ్వు స్కూల్కి? సరిపట్టు తప్పు. ఇక్కడ వచ్చేసి బాబుకి 4th month అండి. బాబు అయితే ఇలా కొడుతున్నారు అనమాట, గుర్తుంటుంది అనేసి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే ఈ గ్యాల్బెటర్
గాల్బటర్ స్టోన్స్కి అనేది సర్జరీ చేయించుకున్నాను కదండి. అది ఫస్ట్ అయితే నార్మల్గా అంతా అయిపోయింది, స్టిచెస్ అనేది మానిపోయాయండి. మళ్ళీ ఎందుకో ఏమో 3 months తర్వాత మళ్ళీ మనకి హాస్పిటల్కి వెళ్తే ఇదేం కాదు అన్నారు. బట్ ఇక్కడ చూస్తే ఊర్లో, బట్ నేను ఎక్కడైతే చేయించుకున్నానో అక్కడికి వెళ్ళి చూయించుకుంటే వాళ్ళు అన్నారు లోపల అనేది ఇంకా స్టిచెస్ అనేది మానలేదని చెప్పారు. బట్ ఆ టైంలో ఏం చేశారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి దాంట్లో నుంచి మనకి స్టోన్స్ అనేది తీసారంట. అందువల్లనేసి అది ఇంకా మానలేదమ్మా అని చెప్పారు. అది ఏం చేశారంటే లోపల జస్ట్ ఇంత హోల్ లాగా పడ్డది. అదేం చేశారంటే సీజర్తో ఇలా జస్ట్ ఇలా అనేసి లోపల ఉన్న స్టిచ్ని ఇలా కట్ చేశారు. బయట ఉన్న స్టిచ్ అనేది మానిపోయింది, తీసేసి మానిపోయింది. లోపల ఉన్న స్టిచ్ వల్ల మనకి చీము, బ్లడ్, నీరు అలా వచ్చడం వల్ల మనకి అది పచ్చిగా కనిపిస్తుంది అనమాట. దానికి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. అప్పుడు మాత్రం నా హెల్త్ నాకే అవసరం కాబట్టి, బట్ నేను మాత్రం వీడియో మాత్రం అసలు తీయాలనుకోలేదు. బట్ ఈసారి మాత్రం నేను ఏమేమి ఫేస్ చేస్తున్నాను అనేది మీకు తెలియాలి కాబట్టి ఈసారి మీకు అనేది వీడియో అనేది చూపిస్తాను ఇప్పుడు. బట్ ఆ టైంలో సర్జరీ ఒక ఎత్తు అయితే, బట్ ఈ స్టిచెస్ అనేది ఇది ఒక చాలా నరకం నాకు అనిపిస్తుంది. సర్జరీ చేయించుకుంటే పెయిన్ పోతుంది అనుకున్నాను, బట్ దానికంటే డబల్ పడుతున్నాను అనమాట. చూస్తానండి అది ఎలా ఏంటో అది చూస్తాను, చూడండి. మళ్ళీ ఒక 3 days 4 days తర్వాత మళ్ళీ హాస్పిటల్కి అన్నారు. ఈరోజైతే హాస్పిటల్కి వెళ్ళి క్లీన్ చేయించుకొని అది ఎలా ఉంది ఏంటి అనేది చూపించుకుంటాను. అక్కడ మాత్రం వీడియో మాత్రం తీయనండి, బట్ నాకు అంత ఓపిక కూడా ఉండదు. అది చేసి క్లీన్ చేసేటప్పుడు చాలా పెయిన్ ఉంటుంది అనమాట. ఈరోజు వచ్చేసి గోల్డ్ షాప్ కూడా వెళ్దాం. అక్కడ బాబుకి గోల్డ్ తీసుకుందాం అనుకుంటున్నాను. అత్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, దానికి సంబంధించిన గోల్డ్ తీసుకుంటాను బాబుకి. అది కూడా వీడియో చూడండి. గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు వీడియో తీస్తాను, చూసేయండి. ఇక్కడైతే హాస్పిటల్కి అయితే వచ్చేసానండి. ఇది 4th time అనమాట హాస్పిటల్కి రావటం. ఇక్కడైతే ఓపీ రాయించుకొని డాక్టర్ కోసం అయితే వెయిటింగ్. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డ్రెస్సింగ్ చేయమన్నారు. డ్రెస్సింగ్ కాదు అని మళ్ళీ డాక్టర్ గారు వచ్చి అయితే చూసారనమాట. మళ్ళీ కొంచెం మత్తలా ఇచ్చేసి మళ్ళీ నా కళ్ళ ముందు ఏం చేస్తున్నారని అన్నీ తెలిసిపోతున్నాయండి. బట్ ఏమైనా లోపల ఉందేమని క్లియర్ చేద్దామని మొత్తం చేసేసారనమాట. ఇక్కడైతే బ్యాండేజ్ కాదండి, నేను రియల్గానే పెడుతున్నాను. నాకైతే ఇలా బ్యాండేజ్ వేసేసిపోయారనమాట, కదలకుండా ఉండడానికి. మళ్ళీ ఒక 3 days తర్వాత రమ్మన్నారు హాస్పిటల్కి. ఇక్కడైతే బాబు కోసం అని గోల్డ్ తీసుకుంటారని చెప్పాను కదండి. ఇక్కడైతే గోల్డ్ కోసం అయితే వచ్చేసాము. బాబుకైతే గోల్డ్ చైన్, రింగ్స్, వెండి చైన్, వెండి కడియాలు అలా తీసుకున్నాను. అమ్మవారు ఇచ్చారనమాట. నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకా అందుకని పోయే ముందు ఇలా పెడతారనమాట బాబుకి. అదే చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడైతే గోల్డ్తో ఫిష్ చేస్తారు. గోల్డ్ నిజమైన గోల్డా లేకపోతే ఊరికే అలా చేస్తారో తెలియదు. ఇక్కడ వచ్చేసి వెండి వినాయకుడు చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. మేము ఫస్ట్ నుంచి ఈ షాప్లోనే తీసుకొస్తామండి. నాన్న వాళ్ళకి ఇదే ఖాతా కొట్టు అనమాట. నాకు గోల్డ్ నాకైనా పాప వాళ్ళకి ఎవరికైనా ఈ షాప్లోనే తీసుకుంటాము. బట్ ఇంటికి రమ్మన్నా ఇంటికి వచ్చి చేస్తారనమాట. కానీ మేము హాస్పిటల్ పని వచ్చాం కాబట్టి మేమైతే ఇక్కడికే వచ్చి తీసుకున్నామండి. చూస్తున్నాము మోడల్స్. కొన్ని అయితే తీసుకున్నాను, కొన్ని వీడియో పెట్టాను, కొన్ని అయితే వీడియో తీయలేదండి, కుదరలేదు నాకైతే. అదనేది పెయిన్గా ఉందండి, అందువల్ల కొంచెం అక్కడక్కడ వీడియో తీసాను అనమాట. ఇక్కడ వచ్చేసి వెండి వాటిలలో వెండి చైన్ తీసుకున్నాను కదా, లాకెట్ తీసుకున్నాను. ఇక్కడ గోల్డ్ చైన్ అవి కూడా తీసుకున్నాను, రింగ్స్ తీసుకున్నాను. ఇక్కడ మాత్రం వీడియో షూట్ చేయడానికి అవ్వలేదండి. నాకైతే పెయిన్ రావడం వల్ల కూర్చోలేదు. అసలు ఆ షాప్లో ఉన్నసేపు చాలా నిలబడిపోయాను. ఇక్కడైతే పాపదైతే వెండి చైన్ ఇరిగిపోయిందండి, తెగిపోతే ఇక్కడ చేయిస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి టైలరింగ్ షాప్కి వచ్చాను అనమాట. అంటే లేస్లు అవి కావాలి కదా, అందుకు వచ్చేసి మనం తీసుకుందామా, వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ ఏమైనా స్టిచ్ చేసుకోవడానికి ఉంటుందని అక్కడికి మళ్ళీ పిల్లల్ని వేసుకొని బయటకు వెళ్ళలేను కదండి. అందుకే ఇక్కడ అనేది లేస్లు కొన్ని ఐటమ్స్ మేము తీసుకుందామని వచ్చాము. నేనైతే ఈ లేస్ కోసం లేస్ తీసుకుని బాబుకైతే ఇక్కడ 4th month ఫోటోషూట్ జరుగుతుందండి. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటండి కామెంట్ చేయండి. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పక్కన ఫోటో యాడ్ చేస్తాను చూడండి.